ఆరాధనలో పాలు పంచుకోవడం గొప్ప ఆశీర్వాదకరము దీవెనకరమని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 256వ కీర్తన పాల్గొంటూ ఆరాధనకు వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడడం. వీళ్ళినటువంటి వారందరూ కూడా మోకరించగలిగినటువంటి వారు ఆరోగ్యము దేవుడు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించడం మంచిదండి. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వరుగును, ప్రతి నాలుక నా నామమును కీర్తించును అని యెషయా రాసిన గ్రంథము 45వ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మోకాలు వంగాలి. ఏ మోకాలు అయితే ప్రభు సత్తులో ఉంటున్నాయో వారి ఉదయం మాట తేటగా ప్రభుని ఆనందించడానికి అవకాశం ఉంటుందట. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాఠాలు చెంత జ్ఞాపకం చేస్తున్నాం. 256వ కీర్తన పాల్గొంటూ ఆరాధన పిల్లలు ఎవరిని అమలు చేసినట్లయితే బయట తీసుకెళ్ళండి. లోపల ఇబ్బంది పెట్టండి. ఎవరిని కూడా మీ పక్క వారికి ఇబ్బంది కలిగిన పరిస్థితి Yeah.
నా కొరకు 3 మేకుల మధ్య భూమికి ఆకాశం వెళ్ళాలి. మన రక్తమంతయు మన కొరకు దారిపోసినటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2 చేతుల్లో నుంచి జ్ఞాపకం చేస్తున్నాం. అజ్ఞానంలోనే కాక జ్ఞానంలో నడుచుకోవడానికి ప్రభు సెలవిచ్చారు కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరంలో రక్తమును జ్ఞాపకం చేసుకోవడానికి పరిపూర్ణులుగా మనం అందరం ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడతాం. ప్రార్థన చేస్తున్న రోజు ఒకటి ప్రభువుని స్తుతులు చెల్లిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధులుగా ప్రభుని స్తుతించడానికి మనమందరం సిద్ధపడతాం. అయ్యా చచ్చిన వాడిగా ఉంటుండగా ప్రభా తండ్రి అవును ప్రభా నన్ను తండ్రి చచ్చిపోయినట్టు వాడిని ప్రభా బ్రతికించిన గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభు తండ్రి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన వాడిని ప్రభా అయా తన వల్ల ప్రభ బ్రతికించిన తండ్రి అయా మాకు జీవాహారం ఇచ్చిన గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇంత గొప్ప దయచేత ప్రభానికి ఇచ్చినందుకు వందనాలు నాయనా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా నాలో పాపం ఉన్నది ప్రభా, నాలో దోషం ఉన్నది ప్రభా. నా పాపాన్ని నా దోషాన్ని ప్రభా కడగటానికి తండ్రి అయా భూలోకానికి ప్రభు దిగి వచ్చిన మా గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్న బాబు. అయా అదిగో తండ్రి స్తోత్రాలు అయా. అవును ప్రభు తండ్రి అయా నేను చేసిన పాపముల నెట్టవాడుతుంది ప్రభా. అయా నా పాపములు క్షమించిన దోషములు క్షమించిన గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. అవును ప్రభా తండ్రి నా పాపములు ఒప్పుకుంటున్నాను తండ్రి అయా నా దోషం ఒప్పుకుంటున్నాను తండ్రి. నిన్ను ఆయన నిన్ను అవమానపరిచిన వాడిని ప్రభా. ఆయన నన్ను అవమానపరచలేదు తండ్రి. అయా లోకం నన్ను దూషించింది ప్రభా. అయా నా బంధువులు నన్ను దూషించారు ప్రభా. అయా నా వెనక వారు నన్ను దూషించారు ప్రభా. నా ముందు వారు నా తండ్రి నన్ను దూషించారు తండ్రి. ఆయనప్పటికీ ప్రభాని విడలేదు ప్రభా. అవును ఆయన ఎంతగానో ఇష్టపడ్డావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అవును ప్రభా నేనంటే నీకు ఎంతో ఇష్టమో ప్రభా. అవును నాయన స్తోత్రాలు తండ్రి. ఆయన అనేకమైన సార్లు చనిపోయినట్టు వాడిని ప్రభా నువ్వు బ్రతికించావు తండ్రి. నీకు ఎంతగానో ఇష్టమైన తండ్రి నేను స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా ఇదిగో పాపముల చేత ఆయన గాయముల చేత నువ్వు ఉన్నప్పటికీ తండ్రి అయా గాయములు నేను పొందవలసిన గాయములు నేను పొందవలసిన చెప్పలను ప్రభా నేను పొందవలసి పోతున్నాను తండ్రి స్తోత్రాలు. ఎందుకంటే నాలో ఉన్నది పాపం, ఎందుకంటే నాలో ఉన్న దోషము కనుక ఆ దెబ్బలను ప్రభు నాయ ప్రభా నా కొరకు తండ్రి నువ్వు దెబ్బలు పొందుకున్నది పోతున్నాను ప్రభా. నా కొరకు గాయములు పొందుకున్నది పోతున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీకు తీసుకున్నాను తండ్రి. అవును ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా నా దేవానికి స్తోత్రము చెల్లిస్తున్న తండ్రి. ఈ భూలోకానికి తండ్రి 33 సంవత్సరాలు ప్రభా మా కొరకు సంచారం చేసి తండ్రి అయ్యా నీ ప్రేమను తండ్రి ఆయన భూలోకాన్ని ప్రభా నువ్వు తండ్రి నువ్వు చనిపోయిన వాడు ఉన్నావు తండ్రి. నన్ను చనిపోయేవాడు బ్రతికిన వాడు ఉన్నావు తండ్రి. నేను చనిపోతే బ్రతకలేను ప్రభా. నువ్వు జనవల్ల ప్రభుత్వం బ్రతికిస్తున్నావు తండ్రి. వాళ్ళకి స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి. అవును ప్రభా ఇదిగో నా చేతుల్లో నాయన పాపం మన దినకాలంలో పాపం ఉన్నది నాయన హృదయంలో పాపం నా నేత్రంలో పాపం నా హృదయంలో ప్రభు నిలువల పాపము చేస్తాడు కానీ నాయన నిలువల పాపం చేత నిలువను ఆయన చెల్లించి విడిచి తీసుకొని తిరిగి నా శరీరమని ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. ఆయన శరీరములకు సాదృశ్యములను బట్టి మరొకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి. ఈ రొట్టె నలగొట్టబడి కాల్చబడిందో ప్రభావ మీ శరీరం కూడా మా కొరకు నలగొట్టబడి కాల్చబడిందని ప్రభావ జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరము నీ అక్కడ పర్యంతము ప్రభావ నీ శరీరంలో ప్రభావ నీ మాంసంలో మాంసమని నీ కొరకు నమ్మకముగా జీవించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించి నీదే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా కొరకు కలువరిలో రక్తము మా కొరకు కలువరిలో తన యొక్క శరీరమును అప్పగించిన క్రీస్తు నామములో మమ్మలను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.
అవకాశం చేయమన్నట్టు ప్రవేశ ఏ ఆటంకం లేకుండా ఏ గొడవ లేక సోదరు లేకుండా ఏ సాధన మాలో రానిక చేయడం ప్రవేశ మా సంఘం విశ్వాసం జ్ఞాపకం చేసుకుని మా సంఘానికి అద్భుతకరమైన చేయండి ప్రవేశ సోదరం చెల్లించుకుని ప్రవేశ భోజనం పెట్టిన కార్యక్రమం తోడి కాసిన ప్రవేశ పరిశుభ్ర లక్ష్మణ ప్రవేశ ఆ కుటుంబం ఇచ్చిన పెట్టిన జ్ఞాపం చేసుకుని మా తల్లిదండ్రులు జ్ఞాపం చేసుకుని వాళ్ళ బంధుమిత్రులు జ్ఞాపం చేసుకుని ప్రవేశ ఆ పెట్టి కూడా ప్రవేశ మీరు రక్షణ లేకుండా ప్రవేశ ఆ పెట్టి కూడా వాళ్ళు పొందినట్టు చేతి ప్రవేశ ఆ పెట్టి కూడా మీ శరీరాన్ని తీసుకుని జ్ఞాపం చేసుకుని ప్రవేశ ఆ పెట్టి ఆలోచన కాసుకుని ప్రవేశ ఆ పెట్టి ఆహారం మేము బలం దయచేసి ఆ కుటుంబం తోడి కాసుకుని కుమ్మరించమని అడిగిన ప్రవేశ చెల్లించుకున్న ప్రవేశ ఇంకా జరుగుతున్న కూడికలంతా క్షేమంగా జరిగించిన ప్రవేశ పరిశుద్ధ నామం యేసుక్రీస్తు నామములో అప్పగించుకున్నాం తండ్రి. మంచిదండి సమయం. యెహోవా నీతిమంతులను పరిశీలించు, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యుడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతుడు, ఆయన ముఖదర్శనమును చేసెదరు. మేఘమైన నామానికి లెక్కని స్థుతులు ఆచరించుకున్న ప్రభావ సజీలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా పాఠ్య విజ్ఞాపములని సమయంలో అనుగ్రహించినందుకు బట్టి వందనాలు ఆచరించుకున్న ప్రభా ఆరాధన కార్యక్రమంతో మేము అనిమార్గంగా చరించుకున్నందుకు బట్టి స్తోత్రాలు ప్రభా అలాగే నా తండ్రి ప్రభు ఏదో ప్రభా నీ బైబిల్ ప్రభు నీ లేకుండా చదువు వాక్యం బట్టి వందనాలు ప్రభు చదువు జీవించండి బలపరిచిన ప్రభా ఎంతమంది బిడ్డల ప్రభావ తన కష్టాలు చేతులు పది కష్టాలు చేతులు చేసిన కృతజ్ఞత బాగా ఇచ్చినారు ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించిన ప్రభుత్వ పాత్రలు దయచమని ప్రభా అడుగుచున్నాను స్తోత్రాలు ప్రభా ఏసుడు కూడా తండ్రి ప్రభా సంఘాన్ని దీవించండి నాన్నటిగా అభివృద్ధి పరచండి ప్రభావం బట్టి స్తోత్రాలు ప్రభా ఏసుడు కూడా తండ్రి ఎంతమంది కొన్ని ప్రభావాన్ని సన్నిధికి వచ్చి మొదలుపెడుతున్నారు ప్రభా ప్రతి అవసరం నామంలో తీర్చుకుని ప్రభా అడుగుచున్నాను స్తోత్రాలు ప్రభా నిజంగా తలపెట్టే వారికి ప్రభావ సమీపం ఉన్నవాడు ఉన్నారు తండ్రి ప్రజలు స్తోత్రాలు ప్రభా ప్రతి అవసరం నీ తోడు మీ భద్రత దయచండి ప్రభా జ్ఞాపకం చేయండి ప్రభా దయచేసి నిలబడి ప్రభా నీ వాక్యం బోధించగా ప్రభావ మనసుకు దయచేయండి ప్రభా చెప్తున్నప్పటికీ ప్రభా సంపర్కమైన ఆరోగ్యం కూడా బాల మనిషిని దయచేయండి ప్రభా అవును ప్రభా నీ వాక్యం ప్రభా మా పాదములను దీపమేందుకని ప్రభా త్రావు వెలిగేందుకని ప్రభా నీ వాక్యం ప్రతి నిమిషము ప్రభా ధ్యానించి ప్రభు దయచమని ప్రభా అడిగించిన స్తోత్రాలు ప్రభా ప్రభా చిన్నవారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు ఎవరు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కటి పేరు చెప్పిన దీవించి బలపరిచిన కృపలో జ్ఞాపకం చేయమని అడుగుచున్నాను స్తోత్రాల ప్రభా ఈ సంఘమును ఆనాటి అభివృద్ధి పరిచిన కృపలో జ్ఞాపకం చేయనందుకు బట్టి స్తోత్రాల ప్రభా సంఘ పరిచారకులు ప్రభా సంఘ పెద్దలు సంఘ విశ్వాసం కూడా దీవించి బలపరిచిన కృపలో జ్ఞాపకం చేయలేదు ప్రభా ఇదిగో ప్రభా ఈ 11వ నెలలో ప్రవేశ మొదటి వారం ప్రభా మమ్మల్ని ఈ రీతిగా సన్నిధిలో ప్రభా మమ్మల్ని సమీపంలో నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో మొదటి వారం ప్రభా సాహస భోజనం కార్యక్రమం పరిచేసిన ప్రభా లక్ష్మణ ప్రభావాన్ని బట్టి అందులో బట్టిన వందనాలు ప్రభా ఆ కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరం నామములు తీర్చిన ప్రభా ఇచ్చిన కుమార్తెలు కూడా దీవించిన బంధుమిత్రులు కూడా దీవించిన ప్రభా అంత సమితిలు కూడా దీవించి బలపరిచిన కృపలో జ్ఞాపకం చేయని ప్రభా ఎంతైతే తనను కొంచెపెట్టుకున్న ప్రభా రెడ్డి పాసులు దయించమని ప్రభా అడుగుచున్నాను స్తోత్రాలు ప్రభా అలా కుటుంబం కావాల్సిన ప్రతి అవసరం నామములు తీర్చిన ప్రభా ఏసరిగిన తండ్రి ప్రభా ఆ వంటలన్నీ కూడా ప్రభా అందరికీ సమస్కరబెట్టుకున్న ప్రభా సంపూర్ణంగా జరిగించమని ప్రభా అడుగుచున్నాను స్తోత్రాలు ప్రభా ఇంకా జరగబోయే కొడుకున్న తట్టుబడుతున్నాం మీకు నడిపించమని ప్రభా ఏసయ్యాకు పరిశుద్ధ నామములు ప్రార్థన అడిగి వేడుకని సమర్పణ చేస్తున్నాను తండ్రి కూర్చున్నామండి సమయంలో ఇచ్చినారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ 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 ఆమేన్. సిరి శ్రీనివాసరావు గారు గడిచిన నెలంతా దేవుడు వారి పట్ల మీరు చేసినటువంటి కార్యాలను బట్టి 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. మైపేరి సమాధానం గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేళ్లను బట్టి 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఉండ్రాజవరపు సుబ్బారావు గారు దేవుడు వారిని ప్రేమించి వారి పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. తానేటి మాణిక్యం గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. అంతేకాదండి ప్రార్థన సహాయాన్ని కూడా కోరారు. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరైన మనం చేస్తున్నాం. ఉండ్రాజవరపు చిన్న విజయ్ గారు
దేవుడు వారి కుటుంబం పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఉండ్రాజూరు ఆంజనేయులు గారు దేవుడు వారి ప్రయాణం అంతటిలో కూడా తోడుగా ఉండి క్షేమంగా మన మధ్యలో ఉంచడానికి దేవుడు కృప చూపించాడండి. అందును బట్టి 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా మరింతగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉండ్రాజూరు మధుశాలిని కీర్తిశాలిని దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. బంగారు లక్ష్మి గారు దేవుడు వారిని దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. దిర్శుభం ప్రిన్స్ వేసి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. దిర్శుభం రోహిత్ ప్రిన్స్ దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఉండ్రాజూరు జోయల్ ప్రిన్స్ దేవుడు తన పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. రెడ్డి గోవింద్ గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా చేస్తున్న పనిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. నెల్లూరు నాగవర్ధన్ రాజు గారు దేవుడు వారి కుటుంబం పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చిన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. తానేటి శైలు సంధ్య దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. అంతేకాదు వారి కుటుంబానికి బలహీనతగా ఉందంట, దయచేసి ప్రార్థన చేయమని వారి సంఘానికి తెలియజేశారు. వారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభు గారిని మనం చేస్తున్నాం. ఉండ్రాజూరు చంటమ్మ గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సందర్భముగా 11/11/2021 బుధవారం ఉదయం 10 గంటలకు మా స్వగృహమునందు స్తుతి కూడిక పాస్టర్ విజయ్ కుమార్ గారిచే జరపబడను. 11 గంటలకు విందు జరుగును. కావున ఆత్మీయులు మా నెలలు ఇచ్చేసి మా చిరంజీవిని ఆశీర్వదించ ప్రార్థన ఆహ్వానించువారు అమ్మా నాన్న, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మామయ్య అత్తయ్యలు, అన్నయ్యలు, తమ్ముడు, బాబాయ్. కాబట్టి ఈ ఆహ్వానానికి అందరూ కూడా సిద్ధమవుతుంది కలిగి 11వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు అందరికీ మనం చేసుకున్నాం. దేవుని బట్టి వేరువంతుని బట్టి కొందనాలు ఎవరి కాలంలో చక్కటి మద్దతిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అంతేకాదు ప్రభా వారిని ప్రేమించి చక్కటి కుమార్తెను కూడా ప్రభా మీరు అనుగ్రహించి బలపరిచేదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవ సమయంలో వెలుగు ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నీ వెలుగుగా మీరందరూ ప్రభా ఈ మొదటి దినాన్ని ప్రభా అల్లారు సుమ్మయ్యలు ఏమిటికైతే ప్రభా దేవాలయానికి వచ్చినప్పుడు నిన్ను స్తుతించి నిన్ను ప్రార్థించి ప్రభా నిన్ను ఆశీర్వదించారో ప్రభా అదిగా ప్రభా ఈ సమయంలో ప్రభా చేతి మేమందరూ ప్రభా అందరి హస్తములు చాపి ప్రభా ఈ బిడ్డలు దీవిస్తున్నాము తండ్రి. మా అందరి హస్తములపై మీ హస్తములు చాపి మీ పరలోక సభ ప్రతి దీవెన పుస్తకం ప్రతి ఆశీర్వాదములు ప్రభా బిడ్డ ఎదుగుతూ ఉండగా పాలన ద్వారా ఆ యొక్క తెలిసిన ఆహారం ద్వారా రాబోతున్న కాలాల ప్రభా మంచి ఆరోగ్యాన్ని బలమును పట్టుకొని మంచి జ్ఞానాన్ని పట్టుకొని ప్రభా నీ కొరకు నమ్మకమైన కార్యాలు జరిగించడానికి తద్వారా కుటుంబానికి దేవా 20 కుటుంబాలకు సంఘాలకు ప్రభా దీవెనకరముగా వర్తిల్లడానికి అద్భుతమైన కార్యములు జరిగించమని మా అందరి హస్తములపై హస్తములు చాపి ఈ బిడ్డగా ఉన్న ప్రతి దీవెనాస్పదాలు సమృద్ధిగా దయచేయమని ఇచ్చిన తల్లిదండ్రులు దీవించమని వారు చేస్తున్న సమస్త కార్యాలను ప్రభా ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా అనేకులకు మేలు విశ్వాసం అనేకులకు ఆశీర్వదకరంగా మార్చి మీరే మహిమాగరంగా ప్రభావాలు పొందుతుందని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి నీకు సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కార్యక్రమాలు ఉన్నాయి. నేను
పిల్లలకి సమయాన్ని అప్పగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే రేపు సత్యం గారు వారి కష్టార్జితం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకి గిఫ్ట్లు ఏర్పాటు చేశారు. యూత్ కార్యక్రమం జరిగినప్పుడు పిల్లలకి ఏం చేయాలి ఏంటని అంటున్నప్పుడు ఈ విధంగా చేద్దామని అంటే ఆయన సరే అలాగే చేద్దాం, నా వంతు నేను చేస్తాను అని ఆయన ముందుకు వచ్చాడు. నిజంగా అది చాలా సంతోషదాయకం. దేవుని సన్నిధిలో పిల్లలను ప్రోత్సహించడం కానీ పెద్దవాళ్ళని ప్రోత్సహించడం కానివ్వండి చాలా ఆశీర్వాదకరం, దీవెనకరమని. కాబట్టి వారు చక్కటి దానికి సరిపడినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి ధనాన్ని వారు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కాబట్టి సమయంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలు చక్కగా 2 రోజులు సండే స్కూల్ రిపీట్ జరిగింది. దాంట్లో మరి ఎంతమంది ఫస్ట్ వచ్చారో, ఎంతమంది సెకండ్ వచ్చారో, ఎంతమంది థర్డ్ వచ్చారో నాకు తెలియదు. కానీ మరి ఆ లిస్టు అయ్యి నాకేం తెలియదు. అన్ని శాంతి కుమారి వాళ్ళు చూస్తున్నట్టుగా ఉన్నారు. కాబట్టి అన్ని వాళ్ళు సిద్ధం చేసుకునే ఉంటారు. అయితే అవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే అవకాశాన్ని వినియోగించుకోవడం. అవకాశాన్ని నేను నచ్చినవాడిని మాట్లాడడం చేత కాదు, ఏ మాట మాట్లాడడం చేత కాదు, ఎవరి దగ్గర ధైర్యంగా మాట్లాడడం చేత కాదు. పిడుకోండి, ఏది చేత కాదు. నాకు కనీసం దమ్ము కొట్టడం చేత కాదు, కాంగు కొట్టడం చేత కాదు, దమ్మే దమ్ము కొట్టడం చేత కాదు. నాకు నేర్పాలని సహోదరుడు చాలా ప్రయత్నం చేస్తాడు కాకరాజు గారు, అని రాలేదు. నేను చాలా ఏడ్చేవాడిని ప్రభు సన్నిధిలో. ప్రభువా, నీ సన్నిధిలో సాపలేయడానికే పనికొస్తానని, నేను తుడుచుకోవడానికే పనికొస్తానా అనుకున్నాడు. ఎందుకంటే అప్పుడు చర్చి ఫ్లోరింగ్ చేసేది కాదండి. అప్పుడు చర్చి ఏం చర్చి ఉంది, ఏం చర్చి తెలుసా? తుడిసేవాడు, అలికేవాడండి, మెత్తేవాడు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి తెలిసే ఉండొచ్చేమో ఆ విషయం. అది మెత్తేవాడు, కేరళతో మెత్తేవాడు. అది నేను వచ్చి వడ్డీ గారు 11 గంటలకు వచ్చేవారు. నేను కూడా వాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా తెచ్చి తుడిసి ఏవో చాపలు ఉండేవి, ఆ చాపలు వేసేవాళ్ళం. చిన్న పనులు ఉండేవి, వాటిని సర్దేవాడిని. అని ఎవరు వచ్చేవాడు కాదు ప్రార్థనకి. కానీ నాకు ఆసక్తి ఏంటంటే, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఏదో పని చేయాలని. అలాగే దేన్ని ఆశించి కాదండు, నేను దేన్ని ఎప్పుడు ఆశించలేదు, ఇప్పుడు కూడా ఏది ఆశించాను, నేను నాకు అవసరం లేదు. అయితే కాంతరాజు వాళ్ళు నాకు నేర్పాలని డబ్బు పట్టాలని రాలేదు. నేను చాలా బాధపడేవాడిని. ప్రభువా, నేను సాపలేయడానికే పనికొస్తానా, కొనడానికే పనికొస్తానా, ఇంకా దేనికి పనికి రాని అనుకునేవాడిని. ఎందుకో తెలియదు. ఒక రోజు వడ్డీ గారు రాయపాడు వెళ్ళారు. వడ్డీ గారు రాలేదు, అద్దె వెళ్ళిపోయింది. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ పని మీద, ఎవరో లేదు. పుష్పం గారు కుటుంబమను, నేను, ఇంకెవరో 2 ఆడవాళ్ళు ఉన్నాం. అప్పుడు పుష్పం గారు అంది, బాబు కాంతరాజు ప్రార్థన చేస్తాడు, నువ్వు వాక్యం చెప్పావు, ఏదో ఒక వాక్యం అంది. నేనన్నాను, నేను అసలు మాట్లాడడం చేత కాదు, నాకు నచ్చుతోంది, నాకు సరైన మాటలు రావు, నేనేంటండి అన్నా. ఎందుకో తెలియదు బాబు, నీతో చెప్పించమని దేవుడు మాట్లాడుతున్నాడు, కాబట్టి నువ్వు చెప్పు బాబు అంది. అదే మాట కాంతరాజు అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఏదో చెప్పు అన్నాడు. నీకేదో వస్తుంది చెప్పు అన్నాడు. సరే అనేసి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నాకేమీ తెలీదు, నాతో నేను మాట్లాడడం చేత కాదు, నీ ఇష్టం ప్రభువా, ఏం చెప్పమంటారు ప్రభువా, చెప్తాను ప్రభువా అని అనుకున్నాను. నాకు చిన్ని సమూహలు ప్రార్థించాడు అన్న మాట నాకు చాలా ఇష్టం అని చిన్నప్పటి నుంచి. కాబట్టి సమూహల గురించి నేను అనుకున్నాను. ఆ రోజున ఒక 10 నిమిషాలు ఆ మాట నేను చెప్పాను. అవదంలేమో పెద్దవాళ్ళు ఉన్నారు. అదే నా జీవితంలో దేవుని వాక్యాన్ని చెప్పడము, ఆమె ద్వారా దేవుడు మాట్లాడటము, అదే మొదటి దినం. ఆ రోజున దేవుడు నాకు అప్పగించిన ఆ మాట్లాడేటువంటి ఆ అనుభవాన్ని,
ఆ విషయాన్ని అది నా జీవితంలో ఒక టర్నింగ్ అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకనంటే అంతకుముందు ఎన్నోసార్లు నేను కన్నీళ్ళు కాచాను. ప్రభు నాకేమి చేత కాదు నీ సన్నిధిలో చేయాలని ఉంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఏమీ చేయలేదు. ఎందుకంటే పాటలు పాడలేను, దమ్ము కొట్టలేను. దమ్ము ఉంది కానీ ఖాళీగా కనబడుతుంది. కాంతాజన్న కొట్టాలి లేకపోతే ప్రసాదాలు కొట్టాలి, నాకు చేత కాదు. ఇంకెవరో లేరండి, మాకిద్దరు దమ్మిస్తారు, ఇద్దరేనండి. ఎవరండి? ఒకటి ప్రసాద్ గారు, రెండవది కాంతరాజు గారు. ప్రసాద్ గారు తెలుసా? పండుగ అబ్బాయి అండి, చిన్న అబ్బాయి. ఇద్దరేనండి, ఇద్దరే దమ్ము కొట్టేవారు. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రియమైన వారు, దేవుడు నాకు ఆ చిన్న టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఆ చిన్న పాయింట్ ని ఎందుకో తెలియదు, మాట్లాడినప్పుడు వెంటనే లోపడ్డాను. దేవుని యొక్క మహాదయను బట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో పనికిరానుకున్న నన్ను ఆయన వాడుకోవడానికి కృప చూపించాడు. నేను ఏమీ ఆశించలేదు, ఉద్యోగాన్ని ఆశించలేదు, దేన్ని ఆశించలేదు, కానీ దేవుడిని పరిచర్య చేయాలనుకున్నాను. ఎందుకనంటే ఏదో నేను ధనవంతుని కాకపోవచ్చు, అప్పట్లో ఏమీ లేని వాడినే, తినడానికి తిండి లేదు. ఎన్నో రోజులు నా చేతిలో ఉన్నాయి, ఎంతో ఇబ్బంది పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాకు అవన్నీ చాలా బాధకరమైన విషయాలే. అటువంటి భయంకరమైనటువంటి జీవితం నా జీవితం అయినప్పుడు కానీ దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాను. దేవుని మహాదయాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదే చిన్న టర్నింగ్ పాయింట్ నా జీవితంలో. నేనేమీ ఆశించలేదు, కానీ ఆశించలేని వాటికంటే అద్భుతమైన వాటిని దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. నేను ఆశించిందల్లా ఊరిని దమ్ము కొట్టాలని దేవుని మహాదయాన్ని బట్టి నా కుమారుడికి దమ్ము కొట్టే భాగ్యం ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నాకు ఇవ్వలేదు, కానీ నా పిల్లలకి ఇచ్చావు ప్రభా, నేను చాలా సంతోషించాను. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అలాగే మన అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్ దేవుడిస్తాడండి. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా ఒక టర్నింగ్ పాయింట్, ఒక అవసరం, ఒక పరిస్థితి ఇస్తాడు. దాన్ని సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకొని దాన్ని దేవుడి కొరకు అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, అని అనుకోకుండా, కొంతమంది ఏమన్నా అని అనుకుంటారు. అందుకే నాకు చెప్పారు, ఎవరు లేదు తల్లిదండ్రులు ఇద్దరు ఉండండి, ఇద్దరే అన్నదమ్ములు ఉన్నారు. పెద్దోడు ఎక్కడో వెళ్ళొచ్చాడు, చిన్నోడు వంట చేసుకుంటున్నాడు. పెద్దోడు వచ్చి అన్నాడు, రే నాకు ఆకలి వేస్తుందా, ఎక్కువగా వేస్తుంది, కొంచెం అన్నం పెట్టరా అన్నాడు. ఎర్రగా ఉన్నది బాగుంది, దాన్ని నాశించాక కొంచెం ఎర్ర అన్నాడు. ఎర్రగా ఉన్నదాన్ని నాశించాక అనుకున్నడికి చిన్నడికి ఒక తక్కువని ఆలోచన వచ్చింది. పెడతాను కానీ నీకున్నదో చూసామది, అది నాకు ఇస్తామని అడిగాడు. ఇదేమన్నదే, ఇదేంట్రా బాబు అన్నదమ్ములు అర్థమనా, ఇలాగా అన్నాడు అనాలి, కానీ తీసుకోరా అంటే వాడికి ఆ ఉన్న దాని యొక్క విలువ ఏం లేదండి, తెలియలేదు. మనకు విలువ తెలియాలండి. టర్నింగ్ పాయింట్ లో మనం అభివృద్ధి చెందాలంటే ఆ విలువ తెలియాలి. చాలా మంది ఎవరి బిడ్డలకే, పెద్దవాళ్ళకి, స్త్రీలకి ఇదే చెప్తున్నాను. ఉదయం ఆపరేయడానికి చాలా బాధ అనిపించింది నాకు. ఈ రెడీ చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు ఎవరి బిడ్డలు, కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కనీసం ముందు చేయడం సరే అవకాశాన్ని ఏదో ఒక రీతిగా దేవుణ్ణి పరిచర్య చేయాలి అనేటువంటి ఆలోచన చాలా మంది జీవితాల్లో లేదని నేను చాలా బాధపడ్డాను. కానీ ఏదో ఒకటి చేసినప్పుడు ఆ ఒక్క దానిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం అనుకుంటాం దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఉన్నతమైన దీవించబడాలి, నా పిల్లలు నేను బాగుండాలని కోరుకుంటాం. అసలు మన పిల్లలు మనం ఎప్పుడు బాగుంటాం? ఎప్పుడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడు బాగుంటామంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన ఆకాశంలో తొంగి చూస్తున్నాడట, నరులందరినీ పరిచయం చేస్తాడట. కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి మాటలో రాయబడి చూడండి, ఏమని రాయబడిందో. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు,
యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను ఏం చేస్తున్నట్ట? ఎలా చూస్తాడండి? కన్నులారా చూచుచున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నారట. ప్రియమైన దేవుని పిల్ల, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాలంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడన్న సత్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయన ఆలయంలో చూస్తున్నాడని, ఆకాశంలోని తొంగి చూస్తున్నాడని విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. అందుకే ఆ సన్నిధికి ఇచ్చేటువంటి విలువ, దేవుని పనికి ఇచ్చేటువంటి విలువ, దేవుని పని కొరకు ప్రయాసపడేటువంటి ఆ ప్రయాస మన జీవితాల్లో మనం కలుగుంటే నువ్వు తప్పక దేవుని నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు అండి. ఆయన చెప్పిన మాటదే. ఆయన ఆదామును మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదాముతో అన్నాడు, ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకోండి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఎక్కడ వస్తుంది అభివృద్ధి? ఎక్కడ ఫలిస్తాం? ప్రియమైన దేవుని పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఫలిస్తామండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు జ్ఞాపకం చేశారు కదా, ఏమన్నారండి? చెప్పండి, ఎంతకాలం చెప్పండి పిల్లలు, ఎలా వెళ్ళారండి? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, ఏమన్నారండి? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు, నాలో ఉండి ఫలించాలి. ఎవరిలో ఉండి ఫలించాలి? చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం ఎన్నో వచనం అండి? 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉండునో, ఎవరి యందు నేను నిలిచి ఉండునో. అదండి ఈ లింకు ఇది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ లింకు నువ్వు ఎన్ని కోట్ల ఆస్తులను తల్లులను సంపాదించినా, ఒక మంచి ఉద్యోగం నీ జీవితంలో కలిగి ఉన్నా, ఇటువంటి ఏటువంటి ఫలించలేవు. నేను దేవుడి చేపలకి చెప్తున్నా, ఫలించాలి అంటే దేవుని ఆశీర్వాదాలు కావాలని, ఫలించాలి అంటే అభివృద్ధి చెందాలంటే దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఏ అవకాశం అంటే ఆయన సన్నిధిలో. ఒకసారి ప్రియమైన దేవుని పిల్లరా, మీరు జైపాల్ గారు మీటింగ్స్ పెట్టారు పలుకులో, మీరు ఎక్కడ చూసారు? ఆయన 3వ రోజు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఒక మాట చెప్పాడు. చూపించి చాలా 5-6 సంవత్సరాల పైన అవుతుందనుకుంటా ఆయన మీటింగ్స్ పెట్టి, 5-6 సంవత్సరాల పైన అవుతుందండి. ఎవరికైనా గుర్తుందండి? ఇంకా మంచిదండి. ఆ 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. 3 రోజులు మీటింగ్స్ పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా భయభక్తుల్లో పెట్టారు. ఆయన అన్నారు, ఏమన్నారు తెలుసా? నేను పెరవల్లో పుట్టాను, కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాను. దేవుడు అంచెలంచెలుగా నన్ను హెచ్చింపజేశాడు, ఈ రోజున ఇదిగో ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా శుభ్రం చేశారు చూసారా, వాళ్ళంతా ఎవరో తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్పాడు. ఏ ఆఫీసర్లు అంట? ఆఫీసర్, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసేవారు. ఏం చేశారు తెలుసా? గ్రౌండ్ అంతా శుభ్రం చేశారు. నాకు ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నిజంగా ఆయన చెప్పిన మాట, నిజంగా ప్రవర్తన చాలా మందిని కదిలించి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఒక ప్రక్కన ఉద్యోగం చేసుకుంటూ ఒక ప్రక్కన వాళ్ళు దేవుడిని పరిచయం చేస్తున్నటువంటి ఆ విధానాన్ని చూసినప్పుడు మిగిలిన దేవుని పిల్ల ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నిజంగా ఇటువంటి సంఘాలు అభివృద్ధి చెందుతాయి, దేవుడు దిగుతాడు అని అనుకున్నాను. నిజంగా మన సంఘాల్లో ప్రియమైన దేవుని పిల్ల, నువ్వు కూలి పని చేసుకున్నా, ఏ పని చేసుకున్నా, ప్రభువు సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత, దేవుని యొక్క సన్నిధిలో ఒక నీకిచ్చేటువంటి టర్నింగ్ పాయింట్ ని నువ్వు వినియోగించుకొని దేవుల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క సన్నిధికి మనము ప్రాముఖ్యతను ఇవ్వాలి. ప్రియమైన దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. ఆ టర్నింగ్ పాయింట్ మన జీవితాన్ని ఏం చేస్తుందంటే అంచెలంచెలుగా ఏం చేస్తుందండి?
ఎదిగింపచేస్తా. దేవునికే మహిమ కలుగుతుంది కాక. ఈ రోజున ఎవరు ఎదిగినా అదే పరిస్థితి అండి. ఎవరు ఏ దైవజనం ఎదిగినా, ఏ ఒక్కరు అభివృద్ధి చెందిన ప్రియమైన దేవుని పిల్లలు అదే పరిస్థితి అండి. మీరు ఊరు గాలి గారు కానివ్వండి, నేను మీరు ఎవరిని ఏ సన్న గారి గురించి కానివ్వండి, ఆయన మీరు క్యాసెట్ వెళ్ళి చూడండి, అవసరం అయితే ఏ సన్న గారి క్యాసెట్. ఎంతో మంది దైవజనులు జైపాల్ గారి గురించి కానివ్వండి, ఆ యొక్క ఎంతో మంది గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు వినియోగించుకున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా వారిని అభివృద్ధి చేశాడు. ఎందుకంటే ఆయన ఆకాశంలో నుండి ఆయన చూస్తూ ఉన్నాడంట ప్రతి ఒక్కరిని. ఆయన ఆలయంలో ఆయన ఉన్నాడు. ఆయన ఆలయములకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వగలిగితే ప్రియమైన దేవుని పిల్లల, ఆయన మాటకు మనం లోపడి ఆయనకు విధేయత చూపించి ఆయన మాటలు మనలో ఉంచుకొని మనము ఆయనలో ఉండి దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ అప్పుడు మనము దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఎక్కిస్తూ ఉంటాడండి. అది మనకు అంత ఆశ్చర్యం. మనకు ఆశ్చర్యం అని ప్రభావం చూస్తే నేనేనా అనిపిస్తుంది అండి. నేనేనా ఇప్పుడు ఇలాగంతా అనిపిస్తుంది. మీరు చూడండి, నా దగ్గర నేను కొత్తలో రక్షించబడినప్పుడు నా ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు పౌరేమి నేనైనా అనిపిస్తుంది. నిజమే, అప్పటికి ఇప్పటికి దేవుడు ఎంతగా నడిపించాడు అన్న విషయాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం. అందుకే ప్రియమైన దేవుని పిల్లల చిన్న అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు ఆస్వాదించబడతాం. నిజంగా ఆ వ్యక్తి తమ్ముడు అడుగుతున్నప్పుడు తీసుకురా అని విడిచిపెట్టేశాడు. ఏంటదండి దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వం హక్కు. ఒక శ్రేష్టమైందండి, ఒక విలువైంది. అటువంటి దాన్ని తీసుకో అని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి అది తినేసి తాగేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడండి తర్వాత దాని విలువేంటో గుర్తుకొచ్చిందట. ఒక రోజుని దాని విలువ అంతా గుర్తుకొచ్చిందట. విలువ గుర్తుకొచ్చిన తర్వాత ఏం చేశాడండి చదవండి. ఒక మాట జరుగుతుంది, ముగించుకుందాం. ఏం చేశాడు చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏమని రాశాడు? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి అంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. అందరూ తీసుకొని జాగ్రత్తగా చదవండి. ఒక పూట పూర్తి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన వేస్తావు అంటే ఎవరంటండి? పరిశుద్ధాత్మ దేవుడే అలా మాట్లాడాడంటే అంత బాధకర విషయం అండి. దేనికోసం అమ్మేస్తున్నాడంట? దేనికోసం అంటే ఒక పూట చచ్చిపోతామండి. అయ్యో దేవా, ఒక పూట కోసం ఆశపడి ఈ రోజు కూడా చాలా మంది దేవుని కోసం సమయాన్ని కానీ దేనికి కూడా అలాగే పాటు చేసుకుంటారండి. దేనికి ఒక పూట ఒక సమయం. ఈ మాట మీకు అందరికి అర్థం కావడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే చంద్రశేఖర్ గారు చర్చికి వచ్చినప్పుడు అప్పుడు నాతో మాట్లాడుతూ చాలాసార్లు అనేవాడు ఆయన, ఏమంటే అన్ని రోజులు పని లేకపోయినా కానీ ఆదివారంలో పని వస్తుందండి నాకు అనేవాడు. ఏ రోజు వచ్చిందంటే పని ఆయనకి? మీరు అడగండి అవసరం ఆయన్ని. ఆదివారం జరిగిన పని వస్తుందంటే ఏం చేయాలండి అనేవాడు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు అనేవాడిని, అయ్యా ఆదివారం పంపిస్తాడు అలాగా, కానీ దేవునికి ఆదివారం ఇవ్వాలి అని చెప్పడం చేసేవాడిని. దేవుని యొక్క ప్రేమ. అందుకే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చే సమయాన్ని పాడు చేయడానికి చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తాడు. ఒక పూట పూర్తి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారుడైనను ముందునేమో అని మీరు జాగ్రత్తగా ఏం చేయాలండి? ఏం చేయాలంట అమ్మా పిల్లలు? ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. వెనకాలంలో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఆదివారం తప్పిపోతే, ఒక ప్రార్థన గురికి తప్పిపోతే ఎంత ఇబ్బంది పడతామో, ఎంత నష్టపోతామో అన్నది మనం జాగ్రత్తగా గుర్తించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ యాసావు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనలో ఉన్నట్టుగా
కనబడినట్లుగా నువ్వు ఆయనలో కనబడితే ప్రియమైన దేవుని పిల్లరా నువ్వేం చేస్తావో తెలుసా? బహుగా ఫలించేది గొప్పగా దేవుడిని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప వాక్యాన్ని ప్రియమైన దేవుని పిల్లరా ఈ దినాన్ని ఈ మాటలు ఆలోచిస్తున్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, రాబోతున్న దినాల్లో ఉన్నతంగా మన కుటుంబాలను దీవించాలని, ఉన్నతంగా ఆశీర్వదించాలని, రాబోతున్న దినాల్లో ప్రతి కుటుంబం కూడా అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చబడాలని, అతి రీతిగా దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని ప్రభువులో వర్ధిల్లాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నా. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా పిల్లల కార్యక్రమం వెళ్తాం కనుక ప్రభు సభ్యులు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభావం ఇంతవరకు నీ మాటల ద్వారా నేను మాతో మాట్లాడిన వందనాలు. కింద ప్రతి మాట వారి దేవులో దూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. నీరు పెట్టి ఫలింప చేయండి. ఉప్పు చుట్టూ జలము వలె హృదయాలు మీ మాటల చేత ఒప్పుకోవడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అద్భుతమైన కార్యములు జరిగించండి. మీరే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అద్భుత దినాలు పరిచర్యలు, ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నమ్మకమైన పాత్రగా నీలో వాడబడే భాగ్యం పిల్లలందరికీ నీ నామంలో అనుగ్రహించి మీరే ఘనతమైన ప్రభావాలు పొందుదని యేసుక్రీస్తు వారికి ఘనమైన నామంలో ముందున్న కార్యక్రమం తండ్రి దీవెనకరంగా జరిగించమని యేసు నామంలో ప్రార్థించి మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. మంచిదండి. ఈ సమయంలో నీకు సజ్జి గారు వస్తారు. అలాగే సమయంలో వారు ఈ కార్యక్రమంలో వీళ్ళతో కలిసి సేవంగా అక్కడ కలిసి కార్యక్రమాన్ని నడిపిస్తారు కనుక కార్యక్రమాలు బిడ్డల కార్యక్రమం వెళ్దాం. అందరూ కలిసి బిడ్డలు బహుమానాలు తీసుకుంటూ ఉండగా వారిని తప్పలు కొడుతూ వారిని కనపరచడానికి మనం అందరం ఇక్కడ ప్రయత్నం చేయాలని కొత్తగా ఒక 10 నిమిషాలు కార్యక్రమం ముగించడానికి సిద్ధపడతాం కనుక పోయిన సమయానికి ముందుగానే ప్రభుత్వం సిద్ధపడతాం. ఇది నాని చక్కటి భోజనాలు కార్యక్రమం చేసిన ఈ కుటుంబాన్ని దేవుడు వారి కుటుంబాన్ని కూడా బహుగా జీవించాలని మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వాళ్ళు ఉన్నాం. అంతేకాదు ఈ సమయంలో రాని వారి తల్లిదండ్రులు కూడా మన మధ్యలో ఉన్నట్టు ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రభుత్వం స్తుతిస్తున్నాం. వారిని బట్టి కూడా ప్రభుత్వం కనపరుస్తున్నాం. దేవుడు వారి కుటుంబాలను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు అటువంటి కృప వాళ్ళందరికీ చేతి మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించి యూత్ అధిక మహిళలు రాకపోతే నీకు గిఫ్ట్ ఉండదు. రావాలి ఫాస్ట్గా. ఎం శ్రీ, ఎం ధనుష్, ఎం ఆదిత్య, వాళ్ళందరికీ చెప్పాను. ఆదిత్య ధనుష్ అయితే తర్వాత వాక్యాలు నన్ను
ముందు నడచిన దైవమా నేడు మాతో తోడనుండి మమ్ము నడిపించుము. నేడు మాతో తోడనుండి మమ్ము నడిపించుము. పరిశుద్ధమైన మాటల్ని నీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థించిన రీతిగా కార్యక్రమం అంతటి ప్రభువా నీ కృపలో కలిగించినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. కృప ద్వారా ప్రభువా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అద్భుతమైనటువంటి కార్యములు ప్రభువా ఈ దినాన్ని జరిగించిన దాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల్లో ఆరాధనలో ప్రభువా వాక్య జనములు సమస్త కార్యక్రమాల్లో తోడై ఉన్నారు తండ్రి. వందనాలు. అలాగే ప్రభువా నీ బిడ్డలు ప్రేరించి శత్రువుగా చేసినటువంటి ప్రభావ కార్యాన్ని పట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసుడిగా ప్రభావ మాట్లాగా పిలిచిన మనసును బట్టి దేవ బిడ్డలు కుటుంబాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. వారికి ఇచ్చిన కుమారులను కుమార్తెలను ప్రభావ వారికి ఇచ్చినటువంటి కుటుంబాలన్నీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి తండ్రి. దేవాలయ భార్యను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఏక మనసు కలిగి మంచి ఆలోచనతో ప్రభావించిన తలంపుల బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబోతున్న దినాల్లో సంఘ పరిచయం అనేక రీతులుగా ఇంకా వాళ్ళు సహకారాన్ని అందించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవ బిడ్డలందరూ కూడా దీవించండి చేస్తాడు ప్రభా. ఒక మంచి లక్షణాన్ని కలిగి ప్రభావాన్ని శ్రద్ధలు జీవిస్తూ ప్రభా సండే స్కూల్లో ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. సండే స్కూల్ పరిచయం రీతులుగా సహకారాలు అందిస్తున్న ఎవరి బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని పట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా కార్యక్రమాలన్నింటిలో మీరు సహాయం చేస్తారని మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే దినాన్ని ఏర్పాటు చేయబడి చక్కటి విద్యను పట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవ ఈ దినాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవ లక్ష్మణులను బట్టి ప్రభా లక్ష్మణుని బట్టి ప్రభా అలాగే ప్రభు రాణిని పట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వారికి ఇచ్చిన కుమార్తెలను కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. లక్ష్మణుల ఇచ్చిన తల్లిని బట్టి ప్రభా వారి బంధువులందరినీ బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా రాణికి ఇచ్చినటువంటి తల్లిని బట్టి వారికి ఇచ్చిన సహోదరులను పెట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. ఈ దినాన్ని ప్రభు అందరూ ప్రభావి సందులు సంఘముతో కలిసి ఆనందించడానికి ఇచ్చిన అవకాశాన్ని పట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆస్వాదించండి. దేవాలకి చెల్లించదని ప్రతిఫలం పోగొట్టుకోవాలని మాట్లాడి దేవానికి వందనాలు. శ్రేష్టమైన ఆహారాన్ని దేవ పిల్లల పట్ల సిద్ధపరిచి ఉండగా రావాల్సిన దీవెనాశీర్వాదాలు ప్రభు సమృద్ధిగా ప్రభావానికి పిల్లలందరికీ దయచేయండి. సంఘము ద్వారా ప్రభావానికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదములు దేవ పరిశ్రమల ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం దయచేయండి. లక్ష్మణ ప్రభు ప్రయాసపరుచుండగా దేవ మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి ప్రభా. మంచి ఉద్యోగాన్ని కూడా దయచేయండి తండ్రి. రాబోతున్న దినాల్లో ఇంకా మళ్ళీ కూడా కనపరచడానికి మీ అద్భుతమైన కార్యములు జరిగించండి తండ్రి. ఎంతవరకు కార్యక్రమం తడుకోవాలని మీరు మహిమపరచండి వందనాలు ప్రభా. తిరిగి ప్రభా భోజనాలు కార్యక్రమం వెళ్తూ ఉండగా మీ సన్నిధి మాతో వచ్చి నడిపించి మీదే ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో దేవ ఈ కార్యక్రమాల యొక్క ప్రత్యక్షముగా పరోక్షముగా ఎంతమంది ప్రభా సహకారాలు అందించారు తండ్రి. వారిని వారి కుటుంబాలన్నింటినీ కూడా మీ పాదాలకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి అద్భుతమైన కార్యములు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుదని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ప్రార్థించబడిన ప్రతి అంశములకు ఇంకా ఏ విషయాలను మర్చిపెట్టండి క్షమించి ఆటికని వారి కుటుంబాలకును ఆ పిల్లలతో వారి కుటుంబాలకును ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఈ దినాన్ని చక్కని విధులు ఏర్పాటు చేసిన కుటుంబానికి వారి బంధువులకు స్నేహితులందరికీ ఈ లోకంలో సకల పరిశుద్ధులకు పెట్టేసిన ప్రతి కానుకలకు అర్పణకు సమస్త కార్యక్రమాలకు ఇప్పుడు ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి పొగడైన నడిపించునుగాక. దేవుడి మమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపను చేయునుగాక. ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని దేవుడి మీ జీవితంలో నెరవేర్చి వృద్ధులుగా ఆశీర్వాదాలు రాబోయే దినాల్లో సమృద్ధిగా ఆయన అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. అందరికీ వందనాలండి. గవర్నమెంట్ పరిచయాలు ముందుకు వెళ్తుండగా సంఘటనలు